యాసంగి సీజన్లో 43 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమవుతోంది. కృష్ణా, గోదావరి నదుల కింద ఈ సీజన్కు సాగునీటి ప్రణాళికపై హైదరాబాద్ జలసౌధలో రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్ననీటి వనరుల్లో సాగునీటి వినియోగానికి 370 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, ఈ నీటితో దాదాపు 43 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని నిర్ణయించింది. ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి, ఎల్ఎండి, మిడ్మానేరు, కడెం, నిజాంసాగర్, సింగూరు, నాగార్జునసాగర్, శ్రీశైలం తదితర మేజర్ ప్రాజెక్టుల్లో జూన్ నెలాఖరు నాటికి తాగునీటి అవసరాలు మినహాయిస్తే 288.64 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు తేల్చారు. ఆ ప్రాజెక్టుల కింద 30.97 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది. మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 2.78 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని ప్రతిపాదించారు. చిన్న నీటి వనరుల కింద 42.11 టీఎంసీలతో 7.5 లక్షల ఎకరాలకు, ఐడీసీ లిఫ్టుల కింద 10 టీఎంసీలతో 1,70,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అంచనా వేశారు. పంటల అవసరాలకు అనుగుణంగా ఈ నెల 3వ వారం నుంచి నీరు విడుదల చేయాలని రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.